ఏకముగా ఒక చోట కూడుకున్నారు. అప్పుడు ఎప్పుడు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చప్పలుడు దేవుని నామమును ఘనపరదాం. హల్లెలూయా. వారందరూ ఏకమై కూడుకున్నప్పుడు ఆకాశం మాట్లాడడం ప్రారంభించింది, పరలోకము ప్రతిస్పందించింది. ఇప్పుడు వారు ఎదురు చూస్తున్న పరిశుద్ధాత్మ వారి మీదికి రావడానికి ఆకాశము తెరవబడింది. సంగమా, ఆకాశము నుండి అద్భుతాలు చేసే దేవుని మనము కలిగి ఉన్నాం. ఎందుకు? ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశ మహాకాశాలలో పట్టజాలని ఆ దేవుడు పరలోకమందు సింహాసనాసీనుడై ఉండగా ఆత్మరూపి మన హృదయంలో వసిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఏలియా ఆకాశం నుండి అగ్ని దిగిరా అంటే వచ్చింది. అదే ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగింది. అదే ఏలియా ప్రార్థిస్తే వర్షము కురిసింది. అదే ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో వారు ప్రయాణము చేస్తూ ఉంటే వారి ప్రయాణంలో వారికి చేసుకోవడానికి భోజనం లేదు, తినడానికి భోజనం లేదు, చేసుకోవడానికి వంట సరుకులు లేవు. అయితే దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆకాశము నుండి దేవదూతల ఆహారం ఇచ్చి ఇశ్రాయేలీయులను కానాను యాత్రలో పోషించాడు. అదే ఆకాశమందున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నదికి వెళ్తుంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని పలికాడు. చర్చ్, ఆకాశం నుండి మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు అదే ఆకాశము పై నుంచి తెరవబడి ఉండగా ఆకాశము నుండి ఒక గాలి, ఇది ఏ గాలి? పరిశుద్ధాత్మ గాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుండి వస్తుంది. అమ్మా, ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించడానికి శక్తి దైవజనుడి దగ్గరికి వెళ్ళరాదు, నీ తోటి విశ్వాస దగ్గరికి వెళ్ళరు. చాలా మందికి అర్థం కాక మార్పాక మరియమ్మ దగ్గరికి వెళ్తున్నారు, బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్తున్నారు, ఇంకొక దగ్గరికి వెళ్తున్నారు, హలో హలో హలో. ఎక్కడ లేదు. ఆ శక్తి ఎక్కడుందో తెలుసా? ఆకాశము నుండి నీ దగ్గరికి డైరెక్ట్ వస్తుంది. చపలుడు దేవుని నామమును ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఈ సౌండ్లు వేస్తే, ఈ మ్యూజిక్లు వేస్తే, ఈ మైకులు వేస్తే, ఈ కెమెరాలు వేస్తే, అన్ని వేస్తే, పరిశుద్ధాత్మను అనుకోండి, ఆయన పనే వేరు, ఆయన పనే వేరు. అందుకే ఆనాడు ఏకముగా కూడుకున్న ఆదిమ అపోస్తలుల మీదకి, సంఘం మీదకి పరిశుద్ధాత్మ గాలి వీచడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అమ్మ, గాలి ఎవరికైనా కనిపిస్తుందా? ఒక 5 నిమిషాలు ఫ్యాన్ పోతే ఎట్లుంది మీ పరిస్థితి? ఓ, ఇంత సుమారు మనకి కదా. దాన్ని పట్టించుకోకపోతే ఇంటికి వచ్చిన బంధువుని ఎవరు పట్టించుకోలేరు అనుకోండి, ఇంకోసారి రాడట, ప్రకాష్ అని చెప్తాడు. పట్టించుకున్నాం అనుకో, మరొకసారి వస్తారు బంధువులు కదా. అలాగే పట్టించుకుంటేనే ప్రాబ్లం. గాలి ఎవరికి కనబడదు, కానీ గాలి పనిచేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని మన కళ్ళతో చూడలేం, కానీ ఆ పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మాత్రం మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే ఓ పాపంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధునిగా మార్చబడతాడు. ఓ తాగుబోతూ ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. ఏ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంటుందో ఆ కుటుంబం చిన్నపాటి పరలోకంగా మారుతుంది. ఏ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడో ఆ వ్యక్తి నిరంతరం మూలుగులతో ప్రార్థిస్తాడు. ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలకు తన జీవితంలో చోటిస్తాడో అతని హృదయం ఆయన కార్యాలకు అనుకూలంగా ఎప్పుడు అతని కన్నులు నీటి ఊటగా మారుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ మనకు కనబడదు, గాలి కూడా మనకు కనబడదు. గాలి మన మధ్యలో పనిచేస్తుంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము కూడా మనకు పనిచేస్తుంది. అలాగే గాలి చేసే మరొక పని ఏంటంటే ఆటంకాలని తొలగిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దారిలో వస్తూ ఉంటే ఓ పెద్ద ముళ్ళ కంచి ఉందనుకోండి, ఇప్పుడు ఒక సుడిగాలు వచ్చేసింది. అలా తిరుక్కుంటూ ఏం చేస్తా చెప్పండి? దాన్ని కూడా లేపుకొని గాలిలోకి తీసుకుపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాలికి తలుపులు అవసరం లేదు, అవసరమైతే గట్టి గాలి కొడితే ఉన్న తలుపులు కూడా ఊడిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గాలి వచ్చినప్పుడు
కొన్నిసార్లు మన జీవితంలో అపవాది బంధకాలు తెగిపోతాయి. విరిగిపోయిన మన మనసులు కట్టబడతాయి. నిరాశతో నింపబడిన జీవితాలు నిరీక్షణతో నింపబడతాయి. పరిశుద్ధాత్మ గాలి వీచినప్పుడు, ఆ గాలి వస్తే చలనం వస్తుంది. ఎప్పుడు నా ఊరు బయటికి వెళ్ళినప్పుడు గాలి వస్తలేదు, గాలి ఆడుతుంది అంటాం. మెల్లగా ఇక్కడ దూరంగా ఒక చెట్టు కొమ్మ అలా కదిలిందనుకోండి, అమ్మాయ్యా ఇప్పుడు గాలి వచ్చింది. ఆ గాలి ఆ చెట్టు కొమ్మకు చలనం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. గాలి వీచినప్పుడు నిలిచి ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, కదలలేని కార్యాలు మన జీవితంలో కదలడం ప్రారంభిస్తాయి. చపలుడు దేవుని నామమును ఘనపరచండి. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు ఒకప్పుడు ఆధ్యాత్మికంగా బాగున్నారు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా నిలిచిపోయిన స్థితిలో ఉంటే, ఒకప్పుడు బాగా ప్రార్థనలు చేశారు, ఒకప్పుడు బాగా ఉపవాసాలు చేశారు, ఒకప్పుడు బాగా సేవకు సహకరించారు, ఒకప్పుడు చక్కగా ఆరాధనలో కన్నీటి ఆరాధనలు చేశారు. ఇప్పుడైతే ఒట్టి ఆరాధన ప్రారంభించిన 5 నిమిషాలకే మీ కాళ్ళు నిలబడడానికి మీ శక్తి సరిపోవట్లేదు, అలసట వచ్చేస్తుంది. అబ్బా ఎప్పుడు ముగిస్తారా బాబో అన్నట్టుగా నిరాశ పడుతున్నావు. ఒకప్పుడు ఆత్మ సంబంధమైన ఆశ, మంట, ఆ వెట్ట, ఆ వేడి ఉన్న నీ జీవితంలో ఇప్పుడు చల్లారిపోయి చచ్చిపోయిన పరిస్థితి రావడానికి కారణం నీలో ప్రకృతి సంబంధమైన కార్యాలు ఉన్నాయి. అయితే ఒకవేళ పెంతెకొస్తు పండుగ దినమున అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆదిమ సంఘానికి, అపోస్తలుల మీదకి ఆత్మ గాలి వచ్చినప్పుడు ఆగిపోయిన వారు కదలడం ప్రారంభించారు. ఈరోజు ఆత్మ గాలి నీ మీదికి వీస్తే బిడ్డ, ఆ ఆత్మ గాలి నీ ఉన్న చోట నిన్ను నిలబడనియదు, నీకు తిరం పట్టనేది, పంట నిద్ర అనియదు, తిప్పుతూనే ఉంటుంది. హల్లెలూయా. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే ప్రభువు. మీరు ఏ యేసునైతే సిలువ వేసి చంపారో ఆ యేసు సమాధిలో లేడు, ఆయన పునరుత్థానంలో లేచాడు, ఆయన సజీవుడు. ఆయన పునరుత్థానమునకు మేము సాక్షులమని 3000 మంది ముందు, రాజుల ముందు, అధికారుల ముందు పేతురు లాంటి వ్యక్తి నిలబడి ప్రసంగాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? 3000 మంది సంఘంలో చేర్చబడడానికి కారణం ఏంటో తెలుసా? పెంతెకొస్తు పండుగ దినమున ఆ ఆత్మ గాలి వారిని తాకడమే. చపలుడు దేవుని నామమును ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాలి అంటే వచనం చెప్పే మాట ఏంటంటే, రెండో వచ్చిదాం, ఆ ఇల్లంతా నిండిన. చెప్పండి ఒకసారి ఆ మాట. మీ పక్కలకు షేకండి, చూపు చెప్పండి, ఇక ముగిస్తాడులే. ఆ ఇల్లంతా నిండిందని చెప్పు. ఎంతసేపు చెప్పమంటారు? సాయంత్రం దాకా చెప్పమంటారు వాక్యాన్ని? ఎక్కడ నిండిందే? ఒక మూలక, ఆకిలా, బెడ్రూమా, హాలా, ఎక్కడ? మాట్లాడండి. ఎక్కడ నిండింది? ఇల్లంతా నిండింది. దేవునికి స్తోత్రం. దేవుడు కొంత భాగాన్ని మాత్రమే నింపాలని కోరుకోవట్లేదు. నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుని తాకిడి మొదటి అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల రెండవ అనుభవం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం మూడవ అనుభవం. చాలా మంది ఏం చేస్తారు సార్, మరి ఆత్మ పూర్ణులై నడిపించబడుతున్న దైవజనుడు ఎప్పుడు ఊగడే? లే, అది 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 ప్రైమరీ. ఇట్ ఈస్ ప్రైమరీ. ఆత్మ తాకిడిని అనుభవించిన నీవు ఆత్మతో నింపబడాలి. అందుకే ఈ గాలి ఆకాశము నుండి వచ్చి వారు కూడి ఉన్న ఇల్లంతా నింపింది. ఆత్మ నింపితే మన సిచ్యువేషన్స్ మారుతాయి. ఇంకా నువ్వు నిద్రమతులు ఉంటే నేనేం చేయలేను. ఇంతకు మించిన బోధనికి ఇంకా దేవుడు వచ్చి నీ చెవిలో ఎప్పటిగా ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఆలోచించండి. ఆ ఆత్మ గాలి నీ ఇంట్లోకి వీస్తే ఆయన కార్యాలు ప్రారంభమవుతాయి. నీవెక్కడెక్కడ స్టక్ అయిపోయావో, నువ్వెక్కడెక్కడ ఆగిపోయావో, ఎక్కడ ముందుకు నడవలేక నీ బలహీనత చేత నువ్వు కృంగిపోయావో, అక్కడ మరలా తిరిగి నూతన శక్తి పొందుకున్నప్పుడు నీ కదలడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ చేత నువ్వు నింపబడితే నీ మాట తీరు మారుతుంది. ఆత్మచేత నింపబడితే నీ హృదయ ఆశలు మారుతాయి. ఆత్మచేతను నింపబడితే నీ ప్రార్థన జీవితం మార్చబడుతుంది. ఆత్మ గాలి చేత నీవు నింపబడితే నీ నడక, నీ తీరు, నీ ప్రవర్తన అన్ని మారుతాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలను ప్రవక్త చూశాడు.
ఆ ఎముకలు ప్రాణము లేనివి, ఆ ఎముకలు గూడులో ఆశ లేదు, ఆ ఎముకలు మునిగిపోయిన స్థితిలో ఉన్నాయి. అయితే దేవుడు చెప్పాడు, ఆ ఎముకల మీదకి గాలి వచ్చి వీచుకున్నప్పుడు ఎండిపోయిన ఎముకలు కదలడం ప్రారంభించాయి. చెప్పలోడి దేవుని నామని గణపడదాం. ఆ ఎముకలలోనికి దేహాలు ఏర్పరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ దేహంలోనికి జీవం వచ్చి ప్రాణం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది బయట బతికి ఉన్నట్టున్నారు, లోపల మాత్రం ఏం చేశారు? చచ్చిపోయారు. నేను అంటున్నాను, ఎప్పుడో ఉన్న ఆత్మ సంబంధమైన దాహం, ఆకలి, మంట నీలో చల్లారిపోయిందంటున్నావు క్రైస్తవుడా. ఆత్మ సంబంధమైన ఆకలి దాహం చల్లారిందా, లేక నువ్వు చచ్చిపోయావా? దేవుడు కోరేది ఆదివారపు క్రైస్తవుల్ని కాదు, దేవుడు కోరేది సండే క్రైస్తవులు కాదు. దేవుడు కోరేది ఆయన కొరకు మండే క్రైస్తవుల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గాలి నీ మీదకి వీస్తే నీ ముఖం వేరుంటుంది. అర్థమైందమ్మా? పొద్దున లేచి నుంచి రాత్రి 12 దాకా ఇదెట్లా అదెట్లా, ఈ లోక సంబంధమైన సంగతులు ఆలోచించుకోవడానికే, ఈ లోక సంబంధమైన పనులు చేసుకోవడానికే మా సమయం సరిపోతుంది. ఈ ఆత్మానుభవం మాకెందుకు? అందుకే ఆగిపోయావు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఈ ఆత్మ నీ ఇంట్లో వీస్తే నీ ఇంటి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి బలమైన ఒక గాలి దిగి వచ్చింది. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుతుంది, ఆత్మగాలి వీస్తుంది, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. చెప్తారా? వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి. చెప్పండి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని. అభిషేకం 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 అభిషేకం. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి. దేవుడు మంచి స్తోత్రం చెప్తారా? రెండు చేతులు పైకెత్తి నోతరు చెప్తారా? ఏమంటే ఎప్పుడన్నా దొంగ చాటుగా సడన్ గా ఎట్లాంటి ఉరుములు, ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండా వర్షం వచ్చింది అనుకోండి, అంత వాతావరణం బాగుంది, బయట మన బట్టలు ఆరేసాం, బయట వస్తువులు ఎక్కడికక్కడ పెట్టేసాం, సడన్ గా వర్షం వచ్చింది అనుకోండి, ఏంటి వానం దొంగలాగా వచ్చేసింది అంటాం. కానీ ఎక్కువ సార్లు వర్షం రావాలంటే ఆ వర్షానికి ముందు ఏమొస్తుంది? గాలుపు దుమాన్లు వస్తాయి. సంతోషమా? నిజం అబద్ధమా? ఆ గాలి వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే వర్షించే మేఘాలని ఆ గాలి తీసుకొని వస్తుంది. ఆత్మ చెప్పుచున్న మాటల్ని చెవిగలవారు విందరు గాక. అగాపే కుటుంబం మీదకి ఆ గాలి ప్రారంభమైంది. I feel in my spirit. I feel in my spirit. ఇప్పుడు ఆ గాలితో పాటు
వర్షించే మేఘాలు కూడా వచ్చేస్తాయి. ఓ మేఘమా నాలోన కురియుమా, ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. పాడతాం కదా, మేఘమా 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 ఆత్మ మేఘం. ఏ మేఘం ఇది? పరిశుద్ధాత్మ మేఘం. ఈ పరిశుద్ధాత్మ గాలి ద్వారా పరిశుద్ధాత్మ మేఘం వస్తుంది. ఈ మేఘం వచ్చి ఒక చోట ఆగినప్పుడు, ఆగిన చోట ఈ మేఘం వర్షిస్తే ఆ వర్షంలో నుంచి కొత్త మొలకలు పుట్టుకొస్తాయి. ఆ వర్షంలో నుంచి కొత్త పంట చేతికొస్తుంది. ఆ వర్షము నీళ్ళలో నుంచి కొత్త సస్యశ్యామలత, అప్పటిదాకా ఎండిపోయి నెరలు బారి బీటలు విడిచినటువంటి ఈ నేల పచ్చని సస్యశ్యామలంగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఆత్మ వర్షపు నీళ్ళ తాకిడి ఆ భూమిని తాకుతుంది. సంగమా విను, నీ జీవితం ఎండిపోయిందా? నీ పరిస్థితి ఎండిపోయిందా? దైవజనుడా విను, నీ సంఘంలో నీ పరిచర్య దర్శనం ఎండిపోయిందా? అయితే ఈ ఆత్మ గాలి నీ మీదకి వీచినప్పుడు, నీ కుటుంబం మీదకి వీచినప్పుడు, నీ పరిచర్య మీదకి వీచినప్పుడు, నీ సంఘం మీదకి వీచినప్పుడు, ఈ ఆత్మ గాలి ఏం తీసుకొస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ మేఘము తీసుకొస్తుంది. మేఘమా మహిమా మేఘమా వస్తే చాలును, అంతా జరుగును. ఏకమిగా స్తుతించగా దిగిన మేఘమా, ఏకమిగా ప్రార్థించగా దిగిన మేఘమా, ఈ దినమున దిగిరా మేఘమా. మేఘమా ఆత్మ మేఘమా, ఈ దినమున దిగిరా మేఘమా. ఓ మేఘమా నాలోన ఆత్మ వర్షం నీ జీవితంలో, నీ హృదయంలో కుమ్మరించబడితే నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉండవు. ఎండిపోయిన స్థితిలో ఉండవు, నీ జీవితం పచ్చగా మార్చబడుతుంది. నీ పరిస్థితులు పచ్చగా మార్చబడతాయి. నీ భవిష్యత్తు పచ్చగా మార్చబడుతుంది. నీ ఆశలు పచ్చగా మార్చబడతాయి. నీ ఆలోచనలు పచ్చగా మార్చబడతాయి. నీ కలలు పచ్చగా మార్చబడతాయి. నీ ఊహలు పచ్చగా మార్చబడతాయి. ఎందుకో తెలుసా? ఆ గాలి తాకిడి అనుభవం నీకుంది. ఆ గాలి ద్వారా వచ్చిన వర్షము చేత నీవు తడపబడతావు. నీవు తడపబడతావు. తడపబడిన ఆ గాలి ద్వారా వచ్చిన ఆ పరిశుద్ధాత్మ నీరు, ఆ నీటి అనుభవంలో నీవు మోకాళ్ళలోతు, మొలలోతు, నడుములోతు, ఈదెలోతు అలా ఈదుకుంటూ 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 నీ భవిష్యత్తు ఒక అందమైన ఉద్యానవనంగా మార్చబడాలంటే బిడ్డ, ఆకాశం నుండి వచ్చిన ఆత్మ గాలి నీకు తాకనివ్వాలి. అది ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం పోతున్నా నువ్వు ప్రార్థన చేసుకుంటూ వచ్చేదే గంటలు 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 చూస్తూ ఉండాలండి. ఒంటరికి వెళ్తే వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా నన్ను తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీతోనే కలిసించాలి, నీలోనే నివసించాలి, నీలాగే మార్చబడాలి ప్రభు. నీ చూపెట్టడం తెలుసా? వస్తున్న ప్రతికూలతను చూడు. ఏమండి, పెంతెకొస్తు అనుభవానికి ముందు పేతురు దగ్గరికి వచ్చి నువ్వు ఏస్తూ కూడిన వాడు కాదా? అమ్మో నా తోడు, మా అయ్యతోడో, చచ్చిపోయిన మా అయ్యతోడో, ఏసు ఎవరో? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏసై చెప్పాడు. ఈయన బొంకాడు. కానీ ఇదేంటండి, ఇదే పేతురు ఈ ఆత్మ గాలి అనుభవం వచ్చిన తర్వాత, ఇదే పేతురు ఈ పరిశుద్ధాత్మ వర్షము చేత నింపబడిన తర్వాత, తడపబడిన తర్వాత ఇప్పుడు లేచి సంపితే ఏం పంటరా భయ్, నేను సావుకు భయపడేవాడిని కాదు. మీరు ఏ యేసుని సిలువ వేసి చంపారో ఆ యేసు సమాధిలో లేడో, తిరిగి లేచాడు. మేము పునరుత్థానుడైన క్రీస్తును పట్టుకోండి రా, పట్టుకోండి. అరే వీడు బాగా కొడుతున్నాడు, వీడిని సిలువ వేయండి రా. ఇప్పుడు సిలువ వేయడానికి సిలువ తీసుకొస్తున్నారు.
ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రియుణ్ణి నిలువుగా సిలువ వేశారు, నేను నిలువుగా సిలువ వేయబడడానికి నాకు అర్హత, దయచేసి బాబు ఒక పని చేయండి, మీరు నన్ను తల్లకిందులుగా సిలువేయండి. నా ప్రియుని చంపినట్టు నన్ను చంపద్దు, అంతకంటే హీనంగా నన్ను చంపండి. ఈ ధైర్యం ఎక్కడికి వచ్చిందే? ఈ కరేజ్ ఎక్కడికి వచ్చిందే? మనకు ఒక 5 గంటలు, గంట ఎక్కైంది. ఇప్పుడు గరం అయితే ఇంటికి పోతే వేసేసుకోండి, మీకంటే ఏసీలు ఉండేది నేనే. కావాలంటే మీరు నా వెంబడి తిరిగి చూడండి, తెలుస్తుంది. కానీ ఆత్మ గాలి తాకుతున్నప్పుడు ఈ వేడి మనకు పట్టదు. ఈ ఆత్మ గాలి తాకుతున్నప్పుడు ఈ ప్రవాహంలో ఏది మనకు గుర్తుకు రాదు. ఆయనే, ఆయన నేను, ఆయన నేను, ఆయన నేను, ఆయన నేను, ఆయన నేను, ఆయన నేను, నా దేవుడు, నా యేసు నేను, నా యేసు నేను. ప్రియుడా ప్రియుడా ప్రియుడా, ఆయన వైపు చూస్తుంటే దినం తెలియదు, సమయం తెలియదు, కాలం తెలియదు. మన పితరులందరూ ఇట్లనే గడిపారండి. ఇప్పుడు అంత కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. టైంపాస్కి వస్తున్నారు మందిరాలకి. ఈ ఆత్మ అనుభవం కావాలి. దేవుడికి స్తోత్రం. సంగమా, ఎండిపోయిన హృదయాల మీద పరిశుద్ధాత్మ గాలి వీయబోతుంది. చల్లారిపోయిన నీ ప్రార్థన జీవితం మీద పరిశుద్ధాత్మ గాలిని పరిశుద్ధాత్ముడు వీచబోతున్నాడు. బలహీనమైన నీ జీవితం మీద పరిశుద్ధాత్మ గాలి వీచబోతుంది. ఎండిపోయిన ఎముకలు ఒక అందమైన ఆకారాన్ని ధరించుకొని సజీవమైనట్టుగా నిర్జీవమైపోయిన నీ పరిస్థితులు, నిరాశజనకమైనటువంటి నీ స్థితిగతులన్నీ ఆత్మ జీవము ద్వారా తిరిగి బ్రతకబోతున్నాయి. చెమలుడు దేవునామని గణపరచండి. పరిశుద్ధాత్మ గాలి మన మీద వీచనివ్వండి. ఆ గాలి చేత మీరు కొనిపోబడండి. ఒకటి, పరిశుద్ధాత్మ అనుభవం ఏకముగా కూడుకున్న చోట. 2, బలమైన గాలి, ఆత్మ గాలి. 3, అగ్ని. ఈ అగ్ని కొరకు 5 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఏమైందంట? 3వ వచనంలో, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. ఏమండి, గాలిగా మాత్రమే పరిశుద్ధాత్ముడు రాలేడు, అగ్నిగా కూడా దిగి వచ్చాడు. ఈ అగ్ని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి సూచన. తెలుసు కదా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు. నేను వారికి మేఘమై ఉంటాను అని చెప్పిన దేవుడు మేఘంగా మాత్రమే కాదు, రాత్రి ఏం చేశాడు? అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఆ అగ్ని దేనికి సూచన అంటే ఆయన వారితో ఉన్నాడు అనడానికి సూచన. అగ్ని దేవుని సన్నిధికి సూచన. ఈ అగ్ని పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. ఏమండి, కట్టెకు చెదలంటుతుంది కానీ నిప్పుకి ఎప్పుడన్నా చెదలంటుతుందా? ఈరోజు అనేక క్రైస్తవులు చెదలు పట్టిన బతుకుతున్నారంటే వారి లోపల ఏమైపోయిందే? మంట. వారిప్పుడు మండే క్రైస్తవులా, సండే క్రైస్తవులా? సండే క్రైస్తవులు. ఆదివారం వెళ్ళి, ప్రియులారా రండి మనమందరము కూడి రాండి ఉత్సాహించి దేవదేవుని కృప మనందరికీ ఆమేన్. ఓకే, బాయ్ బాయ్ పాస్టర్ తీసి ఆయన ముఖానికి ఇద్దాం. ఇక సోమవారం నుంచి శనివారం దాకా నా బతుకు నా ఐటమ్ తుమ్కోనే. గాడ్, దేవుడు ఎప్పుడు సండే క్రైస్తవుని కాదు, మండుతా. ఆ మంట మన జీవితంలో ప్యూరిఫై చేస్తుంది. ఎప్పుడన్నా బంగారానికి మన తగ్గింది అనుకోండి, కంసాల దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? అవసరమైనా మండుతున్న నిప్పులో వేస్తాడు, అది ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఈ అగ్ని మన దగ్గరకు వచ్చినప్పుడు వి మస్ట్ ప్యూరిఫై, మనం కాల్చబడతాం. అందుకో భక్తుడు అంటాడు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. మీరు అనుకుంటున్నారు, ఈ ఎండ అగ్నిని తట్టుకోలేకపోతున్నాం, ఇంకెందుకయ్యా ఈ అగ్ని? ఈ ఎండ అగ్ని నిన్ను శారీరకంగా బలహీనపరుస్తుంది, కానీ ఈ ఆత్మ అగ్ని నీలో నిద్రపోతున్న క్రైస్తవుని మేలుకొల్పుతుంది, చచ్చిపోయిన నీ ఆధ్యాత్మిక స్థితిని జీవింపజేస్తుంది. దేవుడికి మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఏంటో తెలుసా? దేవుడికి ఇచ్చే శక్తి.
పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు అపోస్తల కార్యం 1:8 వచ్చింది, మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఇట్లా ఊగుతారు, ఇట్లా లెక్కలు పడతారు, ఇట్లాంటి వర్డ్స్ లేవు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు వి మస్ట్ పవర్, మనం శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి దేనికోసం? చూడో నా అభిషేకం, ఇట్లా ఖర్చు తీసి టచ్ అనగా ఆడిట్లా పడిపోతాడు. చూడో ఐ కెన్ పవర్, ఓ కూర్చునే చెల్తాం, ఓ డ్రామా వాలా హే. నమ్మకండి అట్లాంటి వాళ్ళని, డ్రామా గల నమ్మకండి. దరిద్రం ఏంటంటే ఇప్పుడు డ్రామాలకే ఎక్కువ జనాలు ఉన్నారు. ఆ మనుష్యుడు నీవే అని ఆత్మ ద్వారా చెప్పే దైవజనుడికి జనాలు లేరు. టచ్, ఓకే నేను కూడా టచ్ అంట, టచ్ నాకు కూడా టచ్ ఉంది, కానీ టచ్లు మనల్ని పరలోకం తీసుకపో. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. మీరు యోదయ, సమరయ, బూదిగంతాలకు నాకు సాక్షులై ఉంటారు. చెప్పలోడు దేవుని నామని కనపరచండి. ఒకవేళ నువ్వు శక్తిని పొందుకున్నావంటే రీజన్ ఏంటో తెలుసా? ఆ శక్తి ద్వారా యేసు దేవుడు, యేసు సజీవుడు, యేసు జీవితాలని మార్చగలడు, యేసు శక్తిమంతుడు, యేసుని జీవితంలో ఏదైనా చేయగలడు అని ఆ శక్తిని పొందుకున్న నీవు ఒక పవర్ స్టేషన్ అయి నువ్వు నిలబడ్డ ప్రతి చోట, నువ్వు చూసిన ప్రతి చోటు యేసుకు సొంతం చేయబడుతుంది. నువ్వు ప్రార్థించిన ప్రతి దేహం యేసు శక్తిని అనుభవిస్తుంది. నువ్వు నిలబడిన ప్రతి చోటు ఎంత చీకటి అలుముకున్నా నువ్వు కలిగి ఉన్న దైవ సన్నిధిని బట్టి ఆ చీకటంతా తొలగిపోతుంది. చెప్పలోడు దేవుని నామని కనపరచండి. నీవు ఒక పవర్ స్టేషన్గా మార్చబడతావు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ఈ లోకంలో ఒక శక్తినిచ్చే జనరేటర్గా మార్చాడు. ఈ లోకంలో వెలుగునిచ్చే ఒక ట్రాన్స్ఫార్మర్గా నిన్ను మార్చాడు. ఈ లోకానికి, గ్రామాలకు వెలుగునిచ్చే ఒక సబ్ స్టేషన్ లాగా దేవుడు నిన్ను మార్చాడు. ఆ పవర్ నీలో ఉంటే నువ్వు వెలిగిస్తావు. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టెదా, కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చేదా, దిక్కులేని వారికి ఆదరణగా ఉండేదా, కడవరకు నీ ప్రేమ లోకమంత చాటేదా, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. ఎస్, పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు శుద్ధి చేయబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆ సన్నిధి నీలో నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు నిలబడు ప్రతి చోట కార్యాలు జరుగుతాయి. అమ్మా, దయ్యాన్ని వెళ్ళడానికి మీ పాస్టర్ గారు రావాలా? ఏదైనా ఒక దురాత్మ వచ్చి పీడిస్తూ ఉంటే అయ్యారు జల్ది రండి పరిశీలన మాకంటారు. నువ్వే చేయాలి ఆ పని. పాస్టర్ పని వాక్యాన్ని బోధించిన దయ్యాల్లో ఉండడం కాదు. దారి పంట వెళ్తా ఉన్నాడు పేతురు, దయ్యాల బట్టలు ఉన్నారు. ఏ ఆగండి, కెమెరా రెడీ, పొజిషన్, ఓకే స్టార్ట్. ఏ దయ్యమా చెప్పు అన్నాడా? చెప్పు పోతా ఉంటాయి ఎర్రికేకలు. చూడండి పవర్ అన్నాడా? అసలు వీటిని కేర్ కూడా వేయలేడు. ఈ నడుచుకుంటూ పోతా ఉన్నాడు. నా వెనకాల నా నీడ ఎట్టుందో ఆ నీడ పడతా ఉంటే ఈ దయ్యాలన్నో నాయనో ఈ మామూలుడు కాదు నాయనో వెళ్ళిపో మనం రాంగ్ అడ్రస్ వెళ్ళిపోదామని ముళ్ళెమ్మడ కట్టుకొని వెళ్ళిపోయాడు. డెమాన్స్ట్రేషన్ లేదండి. ఈ శక్తి అనేకులకు సాక్షిగా నువ్వు జీవించడానికి, సాక్ష్యం చెప్పి బతకడానికి. ఈరోజు జయరాజన చక్కటి సాక్ష్యం చెప్పాడు, సుజాతమ్మ చక్కటి సాక్ష్యాన్ని చెప్పింది, వాళ్ళ జీవిత సాక్ష్యాలు. మీరు చెప్పలేరా? మీ జీవితంలో దేవుని కార్యాలు ఉన్నాయి, కానీ ఎందుకు చెప్పట్లే? చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండండి. సాక్షిగా బ్రతకాలి. పరిశుద్ధాత్మ శక్తి ఏకముగా కూడుకున్నప్పుడు వచ్చింది. నంబర్ 2, పరిశుద్ధాత్మ ఆకాశం నుండి ఒక బలమైన గాలి వలె వచ్చింది. నంబర్ 3, పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా. అసలు ఒక్కొక్క వర్డ్ చెప్పాలంటే ఇంకా నా దగ్గర చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి. నా సమయం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది.
ఏమండి, అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టు వీరికి కనబడింది. వారి మీద వ్రాలింది. ఇక్కడ కనబడను వ్రాలను, కనబడను వ్రాలను. ఆ వర్డ్, ఆ ప్యాసేజ్ అంతా మీరు మెడిటేట్ చేయండి, మీకు అర్థమవుతుంది. కనబడను వ్రాలను, వాలిందట. ఎందుకు? ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ముందు పేతురు, ఆయన ఎవరో మనకు, ఇప్పుడు ఈ నాలుగు ఏం చేసింది? అబద్ధాలు చెప్పింది. పేతురు కొరకు ఒకటే, ఆయన కొరకు రాయబడింది, కానీ ఇంకా రాయబడిన సంగతులు ఎన్నో అక్కడ జరిగి ఉండొచ్చు. వాళ్ళందరూ ఒక్కొక్క రీజన్ వెతుక్కుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు వీరు మేడగదిలో పెంతెకొస్తను పండుగ దినమున కనిపెడతా ఉంటే వీరి మీదకి నాలుకలుగా విభాగింపబడి రావడానికి కారణం ఏంటో తెలుసా? వీరి నాలుకల్ని ఇప్పుడు ఆ అగ్ని ప్యూరిఫై చేస్తుంది. ప్రభువా నా పెదవులను కాల్చుము, ప్రభువా నా పెదవులను కాల్చుము. యేసు ఆ పెదవులను కాల్చిన అదే పరిశుద్ధాత్మ ఇదిగో పెంతెకొస్తను పండుగ దినమున మేడగది మీదకి, శిష్యుల మీదకి నాలుకలుగా రాలినప్పుడు ఇప్పుడు వీరి నాలుకలు యేసే క్రీస్తు, వీరి నాలుకలు యేసు తప్ప మరొకరు లేరు. వీరి నాలుకలు చెప్తున్నాయి, మీరు ఏ యేసును సిలువ వేసి చంపారో ఆ యేసు పునరుత్థానుడు, దానికి మేము సాక్షులము. ఏం చేసుకుంటారో చేసుకోండి. అరే బాబో నువ్వు తూర్పు దిక్కు వెళ్ళు, అరే బాబో పేతురు నువ్వు ఇక్కడ దిక్కు వెళ్ళు, అరే యాకోబో నువ్వు అక్కడ దిక్కు వెళ్ళు. ప్రపంచంలో దిశలు పంచుకొని అందులో ఒక్క తోమ అక్కడి నుంచి సముద్ర ప్రయాణము గుండా ఇండియాకు వచ్చాడు. చెప్పలుడు దేవునామని గణపరచండి. ఇదే పరిశుద్ధాత్మ ఆ దేశము నుంచి ఆ వర్తమానాన్ని, ఆ అనుభవాన్ని, ఆ పెంతెకొస్తు స్థితిని పొందుకున్న ఈ వ్యక్తిని తీసుకొని కేరళ రాష్ట్రంలోని మల్బర్కు తీసుకుని వచ్చింది, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ శిష్యుడు, ఈ తోమా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటే కొంతమంది సృష్టిని పూజిస్తున్నారు. బాబా ఈ సృష్టి దేవుడు కాదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. కావాలంటే చూడండి, ఆ సముద్రంలో నీళ్ళని గాల్లో ఎగేస్తే గాల్లో నీళ్లు ఆగిపోయాయి. చెప్పలు కొట్టండి. ఇది ఏ శక్తి? ఆత్మశక్తి. ఇది ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. ఇది ఆయనను తోడుకొని వచ్చింది ఏ గాలి? పరిశుద్ధాత్మ గాలియే. అందుకే భారతదేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన మొట్టమొదటి వాళ్ళు ఎవరో తెలుసా? ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు బ్రాహ్మణులు. వారు యేసు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని చూశారు కాబట్టి సాక్షులుగా మార్చబడ్డారు. సంగమా విను, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కార్యాలు జరగాలంటే ఆత్మతో మనం నింపబడాలి. వి మస్ట్ ప్యూరిఫై. మనం కాల్చబడాలి. చిన్నపిల్లలాగా ఉండాలి మన మనసు. మొన్న నన్ను గట్లన్నావు, నిన్న నువ్వు నన్ను గిట్లన్నావు, నువ్వు అన్న మాటలు నాకు నేను మరి యాది మొత్తం అనుకుంటున్నావా? ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తిలో కనబడదు. మీకు బాధేస్తే నన్ను మన్నించండి. ఈరోజు ఆ పెంతెకొస్తు అనుభవంలోకి నేను నన్ను తీసుకొని రావాలనుకుంటున్నాడు. పెంతెకొస్తుకు ముందు బలహీనులే, కానీ పెంతెకొస్తు తర్వాత వారు బలమైన సాక్షులుగా మార్చబడ్డారు. సంగమా విను, 4 గోడల మధ్యలోకి వచ్చి రండి అని పాటలు పాడుకోవడానికి కాదు యేసు ప్రభు మనల్ని రక్షించింది. ఈ 4 గోడలు విడిచి క్రీస్తును ప్రకటించడానికి. సంగమా విను, నీ ఇంట్లో 4 గోడల మధ్యలో ఈ నల్ల పుస్తకాన్ని తెరిచి నీ జీవితాన్ని 1 చాప్టర్, 2 చాప్టర్లు, 3 చాప్టర్లు హల్లెలూయా స్తోత్రమని నువ్వు నిద్రపోవడానికి కాదు. పాపములు నిద్రపోతున్న అనేకులకు ఈ వాక్యాన్ని ప్రకటించే సువార్తగా నువ్వు మార్చబడడానికి. అందుకు ఒక ఆయన అంటాడు, క్రిస్టియన్స్ ఆర్ రీడింగ్ ద బైబిల్ బట్ నాన్ క్రిస్టియన్స్ ఆర్ రీడింగ్ ద క్రిస్టియన్స్. మహాత్మా గాంధీ క్రైస్తవుల్లో క్రీస్తును చూస్తుంటే యేసును అంగీకరించేవాడు. మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు క్రైస్తవుల యేసును చూసి ఉంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించేవాడు. సంగమా దానికి కారణం ఏంటో తెలుసా? నిద్రపోతున్న క్రైస్తవుడే, చలనం లేని క్రైస్తవుడే, చచ్చిపోయిన క్రైస్తవుడే, జీవం లేని క్రైస్తవుడే. ఈ అనుభవంలో నుంచి నువ్వు బయటకు రావాలంటే నీకు ఆత్మ గాలి కావాలి, నీకు పెంతెకొస్తు అనుభవం కావాలి, నీకు ఆత్మ అగ్ని కావాలి. నువ్వు కాల్చబడాలి. ఆ మంట నీలో ఉంటే నువ్వు యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతములకు నువ్వు సాక్షిగా మార్చబడతావు. చమలుడు దేవునామని కనపరచండి.
పరిశుద్ధాత్మ శక్తి గల ఒకే ఒక కారణం, నిన్ను సాక్షిగా మార్చడం. నిన్ను సాక్షిగా మార్చడం. నువ్వు ఒక విశ్వాసిగా బతకడానికి కాదు, మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పిన దేవుని మనము కలిగి ఉన్నాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని చెప్పిన దేవుని మనము కలిగి ఉన్నాం. నువ్వు సాక్షిగా మారాలంటే ఈ అనుభవం నీకు కావాలి. కావాలంటే లేచి నిలబడి ప్రార్థించు. లేచి నిలబడి ప్రార్థించు. పాత నిబంధనలో అగ్నిలో మండుచున్న పొదలో మోషేతో మాట్లాడిన దేవుడు యెజబెలుకు తన ప్రవక్తలకి ఆకాశం నుండి అగ్నిని కురిపించి తన శక్తిని చూపెట్టిన దేవుడు ఆ మండుచున్న పొదలో మోషే మోషే అని అగ్ని కాలిపోని పొదలో మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన దేవుడు మన దేవుడు. ఇదిగో పొందుకుంటావా అగ్నిని? ఇట్ ఈస్ నాట్ సౌండ్ మ్యాజిక్, ఇట్ ఈస్ నాట్ మ్యూజిక్ మ్యాజిక్. ఒక్క క్షణం చేతుల పైకెత్తు. ఒక క్షణం చేతుల పైకెత్తు. ఒక క్షణం చేతుల పైకెత్తు. ఆత్మగాలి నీ జీవితం మీకు వేస్తూ ఉండగా పొందుకో. Your situations will be changed. Receive. Oh, Rama, Shakama, Kalokono, Koma, Shiakama, Mama. నేటి వల్ల నువ్వు ఉండవు. దేవుడు నేను ఒక బలమైన సాక్షిగా మార్చాలని చూస్తున్నాడు. నువ్వు ఒక బలమైన సాక్షిగా జీవిస్తావు. ఈ ఆత్మ గాలి నిన్ను తాకనివ్వు, నీ కుటుంబాన్ని తాకనివ్వు. క్షమించలేని స్వభావం, అసూయ, గర్వం విడిచిపెట్టు. పనికిరావు, పనికిరావు. దేవునితో అంటున్నాడు, బిడ్డ, ఈ ఆత్మ, ఈ ఆత్మ, నా ఆత్మ, నా ఆత్మ నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తీర్చిదిద్దని. ఆ అగ్ని నీలో పని చేయనివ్వు. చెప్పు, నోరు తెరిచి, పరిశుద్ధాత్ముడా, నేను నీకు సహకరిస్తాను. పెంతెకొస్తు దినమున దిగి వచ్చిన ఆత్మదేవా, నా జీవితంలో నీకు ఆయాసకరమైన సమస్తమును కాల్చు. నీకు ఇష్టం లేని సమస్తమును శుద్ధి చేయ. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా.
ఈ అగ్ని నీలో ఉన్న చీకటిని తొలగిస్తుంది, నీ బంధకాలను తెంపివేస్తుంది, నీ నిరాశను దూరపరుస్తుంది ఈ అగ్ని. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఓ జీవనదిని నా హృదయములో హల్లెలూయా హల్లెలూయా. Holy Spirit, Hallelujah, oh Hallelujah, ఆరాధిస్తావా? Hallelujah, Hallelujah, Amen, Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah, Amen, Hallelujah, 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 Amen. Oh, Hallelujah, oh, Hallelujah, Hallelujah, oh, Hallelujah. పొందుకోనండి ఆత్మ గాలి, పొందుకోనండి ఆ ఆత్మ అగ్ని అనుభవం. ఇదిగో అగ్ని అభిషేకం, ఇదిగో అగ్ని అభిషేకం. అది నిన్ను దేవునికి ఇష్టములేని కార్యాలని నీ జీవితంలో కాల్చివేస్తుంది. ఆ గాలి నిన్ను సరైన స్థలంలోనికి తీసుకొని పోతుంది. ఆ గాలి నిన్ను నిలవబెట్టవలసిన స్థలంలో నిలబెడుతుంది. అదే పెంతెకొస్తు అనుభవం, అదే పెంతెకొస్తు అనుభవం. దట్ ఈస్ ద పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్. ఓ లా మా 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 మా. యూదయ, సమరయ, బూదిగంతాలు, యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాలు. ఓ చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి గణపడదామా? చెప్పకూడదు. చెప్పకూడదు. ఆయన తాకిడిని అనుభవించండి. చెప్పకూడదు. ఆయన సన్నిధి ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు విజయ్ ముందుకు వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తాడు. అందరూ